నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మిన్నంటింది. కర్నూలు వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షులు బాలుపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపిస్తూ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీదళ్ల కిషన్ నేతృత్వంలో యువజన విభాగం నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి నాయజా పిలుపు మేరకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చీదళ్ల కిషన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బాలుపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటని, యువతను అణిచివేయాలని చూస్తే వైఎస్సార్సీపీ యువత ఉవ్వెత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. బాలుపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర కార్పొరేషన్ అధ్యక్షులు సుంకర సందీప్, నియోజకవర్గ అధ్యక్షులు యస్థాని, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిశివ, నగర ఉపాధ్యక్షులు మాదాల నవీన్, ప్రధాన కార్యదర్శి బోస్ మరియు యువజన విభాగం నాయకులు శ్రీకాంత్, సాయి, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఇంకా మీదట కూడా బాలు మీద గనక ఇలా గనక చర్యలు గనక చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రాస్తా రోకోళ్లు, ధర్నాలు చేస్తామని చెప్పని సగౌరవంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కూటమి నాయకులు దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జోలికి రావాలంటే, ముఖ్యంగా యువజన విభాగం అనేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయువు పొట్ట లాంటిది. ఆ యువజన విభాగాన్ని భయపడితే రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కామ్గా ఉంటారు. మన పరిపాలన మన అక్రమాలను మనం నిర్వర్తించుకోవచ్చు అని చెప్పని భావనలో ఉన్నారు. నేను ఈ రోజు చెప్తున్నాను, కూటమి నాయకులారా, యువజన విభాగం నాయకుల జోలికి వస్తే మా యువకులందరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులందరము, మేము వచ్చే సునామీతో మీ 2029లో టీడీపీ అనేది భూస్థాపితం అయిపోతుందని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటూ, జై జగన్. నమస్కారం, నా పేరు సుంకర సందీప్, నెల్లూరు నగర అధ్యక్షుడిని. ఈరోజు మా సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ, అలాగే మా జక్కంపూడి రాజా దగ్గర నుంచి కానీ, మా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కానీ, నిన్న ఏదైతే సంఘటన మా కర్నూలు సిటీలో జరిగిందో, మా యువజన విభాగం నాయకుడి మీద ఈ విధంగా దుష్ఫలిత చేసి స్టేషన్ తీసుకెళ్లి కొట్టి, అది తీరక వాళ్ళ తల్లిగారి ముందే కొడుతుంటే తను ఏం చేయాలో తెలియక శోభ అనుభవించి చేతులు కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఏమీ తెలియని పాపానికి 8 నెలల నుంచి అతని కారుని పోలీస్ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని, అదే కారులో సారా క్యాన్లు పెట్టి, అదే సారా క్యాన్లు తనేదో అమ్ముతున్నాడు అని చెప్పి ఒక ఫిజియోథెరపీ డాక్టర్ అని తెలిసి కూడా తను 5 రూపాయలకి 10 రూపాయలకి విలువ చేసి సారా ప్యాకెట్లు అమ్ముతున్నాడని చెప్పి అక్రమ కేసులు పెట్టారు. ఇదే విధంగా కొనసాగితే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర విభాగం మొత్తం కలిసి ఈసారి మా సోదరుడు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం రాస్తా రోకాలు, ధర్నాలు ఖచ్చితంగా చేపడతామని మనం చేసుకుంటున్నాం.